యేసు స్వామి నామమును అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. చిన్న వాక్యం చదువుదాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనము. 73వ అధ్యాయము 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు. చల్లండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను ఏర్పాటు చేసుకొని యాకోబు సంతానములో యూదా గోత్రము గనుక యూదా గోత్రమును ఏర్పాటు చేసుకొని ఆ యూదా గోత్రములో నుండి మరి వచ్చినటువంటి వాడు యెషయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులకు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దినములలో గనుక మరి ఎన్నో కీర్తనలు రాశాడు, ఎన్నో ప్రార్థనలు చేశాడు. గనుక శత్రువులు ఎక్కువ మంది, గనుక సమస్యలు కూడా ఎక్కువే. ఇశ్రాయేలీయులు పరిపాలన చేయటానికి గనుక మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క రాజు అన్నీ కలిగి ఉన్నాడు. గనుక మరి పనివారు గనుక గొప్ప మరి హోదా, గౌరవము గనుక మరి అన్నీ ఉన్నవి. అన్నీ ఉన్నా కానీ మరి దావీదు గారు ఈ యొక్క ప్రార్థన చేసినట్లుగా ఈ ప్రార్థన మరి ఆషాపు కుమారులు రచించినటువంటి యొక్క కీర్తన, దావీదు గారు రాసినటువంటి యొక్క గ్రంథము 5 భాగములు. మొదటి భాగము 80 అధ్యాయముల వరకు కూడా దావీదు గారే వ్రాశారు. గనక ఈ 80 మరి అధ్యాయముల వరకు దావీదు గారు రాసినప్పటికీ ఈ యొక్క 73వ అధ్యాయము 25వ వచనాన్ని మాత్రము మనం కొద్ది సమయము ధ్యానము చేసుకుందాం. కాబట్టి దావీదు గారు అన్న మాట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? దావీదు గారికి బంధువులు ఉన్నారు, అన్నలు ఉన్నారు. అలాగే మరి రాజ్యరికములో పనిచేయటానికి బలవంతులు, జ్ఞానవంతులు, గొప్పవారు ఉన్నారు. అయినా కానీ మరి దేవుని కృపను బట్టి సాగటానికి మరి ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు ఆయన గనక మరి దేవుని తట్టు తిరిగి ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు గనక కొన్ని సమస్యలు మనుషుల ద్వారా పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు నాయకుల ద్వారా పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు కోర్టుల ద్వారా పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు గనక కోర్టుల ద్వారా కానీ మరి ఏ పెద్దల ద్వారా కానీ ఎక్కడ పరిష్కారము దొరకనటువంటి సమస్యలకు పరిష్కారము ఎక్కడ పరిష్కారం దొరుకుద్ది? దేవుని దగ్గరే దొరుకుద్ది. గనక దేవుడి దగ్గరికి వెళితే నా సమస్యకి, నా వ్యాధికి, లేక నా బలహీనతకి పరిష్కారము దొరుకుద్ది అని కొంతమంది దేవుడని తెలుసుకుని దేవుని తట్టు తిరిగినటువంటి వారు మరి చాలామంది ఉన్నారు. గురుడివారు గనక ఆయన ఈ పని చేయగలడని మరి దేవుని తట్టు తిరిగి నమ్మి మరి స్వస్థత పొందుకున్నారు. రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ ధన సహాయం అయిపోయింది, ఒంటిలో మరి బలహీనత వచ్చి వేసింది. చివరి సందర్భాల్లో దేవుడి దగ్గరికి వెళితే నేను ఆయన వస్త్రపు చెంగుముట్టికి బాగుపడుతున్నాను అనుకుని ఆమె వచ్చి గనక మరి ఆ వాగ్దానమును బట్టి, విశ్వాసమును బట్టి ఆమె నమ్మి వచ్చి విశ్వసించి ముట్టుకున్నది కాబట్టి స్వస్థత వచ్చింది. గనక దావీదు గారికి పని చెయ్యంటే చేసేవారు ఉన్నారు, ఈ పనికి వెళ్ళమంటే వెళ్ళేవారు ఉన్నారు.
యుద్ధం చేయమంటే యుద్ధం చేసేవారు ఉన్నారు. గనక అంతమంది ఉన్నప్పటికీ దావీదు గారు దేవుని సహాయము కోరుతూ, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు, నీవే నాకున్నావని ఆకాశమందున్నాడు దేవుడు. ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. ఆకాశము కంటే కొన్ని వందల కిలోమీటర్లు ఇంకా మరి పరలోకము. గనక పరలోకములో నుండే మానవులకి ఆశీర్వాదం వస్తుంది, రక్షణ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ధనఘనతల ఆశీర్వాదము, విద్య, ఉద్యోగము, ఇవన్నీ కూడా దేవుని సింహాసనం వద్ద నుండే మరి వస్తాయి. కాబట్టి ఇవన్నీ దేవుడు దావీదు గారికి ఇచ్చివేసినా కానీ దావీదు గారి యొక్క నమ్మకము, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఒక మనిషిని కాపాడటానికి ఒకవేళ తాతకాలి ఉన్నప్పటికీ స్థిరముగా దేవుడు కాపాడేవాడు, రక్షించేవాడు. గనక అంత గొప్ప దేవుని వాగ్దానమును బట్టి ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరని దావీదు గారు దేవుని యొక్క బలాన్ని, శక్తిని కోరుకున్న వారై, దేవుని యొక్క మరి యొక్క చిత్తాన్ని కోరుకున్నటువంటి వారై ఉన్నారు. గనక మరి కింద భాగము చూస్తే ఏం రాస్తుంది? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు అనగా మరి దైవజనులు రాసినటువంటి కీర్తనల పుస్తకములో 54వ కీర్తనలో మరి చివరి చరణంలో ఉంటుంది. ఏంటది అంటే, అంతాయో మనదే గదా యేసు కొన్నదంతాయో గదా, అంతాయో ప్రభువు ఆర్జించి ఉన్నాడు స్వంతమని అందుగునుడి, మీ ఆత్మకు శాంతి జందానీయుడి, మీ ఆత్మకు శాంతి. గనక దేవుని కొనదా అంతయో కూడా మనకే దేవుడు ఇచ్చి వేశాడు. అంతా మనదే. ఏం మనది? భూమి మనది, గాలి మనది. గనక అన్ని దేవుడు అంతా మన కొరకే ఇచ్చి వేశాడు. గనక యేసుక్రీస్తు ప్రభువును కూడా మన కొరకే ఇచ్చి వేశాడు. అంతా మన కొరకే. మరి దేవుడు మన పక్షంగా ఉంటే దేవుని కొన్నది అంతయు కూడా మనదే. కాబట్టి దేవుడు మన దగ్గర ఉన్నాడా? దేవుడు మనకు తెలుసా? గనక దేవుని శక్తి మనకు తెలుసా? దేవుని యొక్క బలం మనకు తెలుసా? దేవుని యొక్క వాగ్దానములు మనకు తెలుసా? అలాగ దేవుని యొక్క శక్తి ప్రభావములు ఎరిగిన వారం అయితే దేవుని కొన్నది అంతయు కూడా మనదే. దేవుని కొన్న దివ్య లక్షణములన్నీ కూడా మనకి బహుమానముగా ఇచ్చివేశాడు. గనక అంతయు మనదే. మరి అంతా మనదే. సూర్య చంద్ర నక్షత్రాదులు భూమి మీద కలిగి ఉన్నవంతా కూడా మనదే. మరి అంతా దేవుడు మనకి ఇచ్చివేసినాడు. గనక అంతట్లో మనం ఉన్నాము. ఇప్పుడు దేవుని దగ్గర మనం ఎంత తీసుకుంటున్నాము అమ్మా? దేవుడి దగ్గర మనం ఎంత తీసుకున్నాము? ఎంత అనుభవిస్తున్నాము? దేవుడి దగ్గర తీసుకొని ఎంత పొందుకుంటున్నాము? దేవుడి దగ్గర మరి ఎంత అనుభవంతో అందుకుంటున్నాము? ఇలా కనుక మనం ప్రశ్న వేసుకుంటే మన దగ్గర మనము దేవుడి దగ్గర నుంచి అందుకున్నది ఏమీ లేదు. ఏమైనా ఉందా? ఏమీ లేదు. గనక అంతా మనదే. అంతా మనదని దేవుడు చెప్తున్నాడు. అంతా మనకి దేవుడు ఇచ్చి వేశాడు. దేవుని కొన్నదంతా మనదే. ఆయన అంతా దేవుడు మనకి ఇచ్చి వేసినా కానీ అంతా మన దగ్గర ఉండటానికి మన దగ్గర ఉంటే కదా కనపడేది. మనం అది చూస్తే కదా కనపడేది. మనకు అది తెలిసి వస్తే కదా కనపడేది. గనక మనం చూడట్లేదు, మనం దానిని ఏం చేయట్లేదు అంటే అంతా మనకున్నా కానీ ఏమీ లేనట్టుగానే ఉంటున్నాం. గనక ఏముంది చెప్పండి? ఏమన్నా ఉందా మీ దగ్గర దేవుడిది? ఏమన్నా ఉందా? మాట్లాడు. ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? ఏమి లేదా? ఏముంది? ఆ లోపల మాట్లాడితే నాకు అర్థం కాదు. ఖచ్చితంగా నిక్కర్సిగా కత్తితో నరికితే 2 ముక్కలు అయిపోతే అలా మాట్లాడాలన్నమాట. ఎలా మాట్లాడాలి? ఉందా లేదా? ఉన్నా కానీ ఎక్కడుంది అది? బయట ఉందా? లోపల ఉందా? లోపల ఉందా బయట ఉందో తెలియదు మనకి. గనక మన దగ్గరికి లోపల ఉందనుకో అంతా మనదే. ఆడుకోవటం వరకు అంతా మనదే. ఇది అంతా మనదే. గనక అది అనుభవంలోకి వచ్చినప్పటికి అంతా ఎక్కడుంది చెప్పండి? అన్నం ఉందా? అంతా ఏముంది చెప్పండి? ప్రార్థన ఉందా? ప్రార్థన ఒక భాగం. అంతా దాంట్లోనే ఒక ప్రార్థన భాగం ఉందా?
ప్రార్థన ఎంత ప్రార్థన ఉంది, ఎంత శక్తి ఉంది నీ దగ్గర? ప్రార్థన ద్వారానే దేవుని దగ్గరికి నువ్వు చేరగలవు. ప్రార్థన ద్వారానే దేవునిలో ఉన్న విషయాలు తెలుసుకోగలవు. ప్రార్థన ద్వారానే దేవుని దగ్గర నుంచి కొన్ని శక్తి పరమైనటువంటి విషయాలు అందుకోగలవు. గనక ఈ శక్తిపరమైన విషయాలు దావీదు గారు మరి దేవుని దగ్గర గ్రహించారు కాబట్టి మరి ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు, నీవు నాకుండగా లోకములో ఏది అక్కర్లేదు, బంగారు వెండి అంతా ఉంది, అంతా ఉన్నా కానీ ఏది నాకు అక్కర్లేదు అన్నాడంటే దేవునిలో ఆయన ఎంత గొప్ప విషయాలు తెలుసుకొనగలిగాడు. మనం ఊరకనే అంతా నాదే, అంతా మనదే, అంతా మనది అంటాం. అంతా మనది అంటానికి ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? చెప్పడానికి ధైర్యం కావాలి. అనుభవం ఉంటే చెప్తారు, అనుభవం లేకపోతే ఏం చెప్తారు చెప్పండి? అనుభవం లేకపోతే ఏం చెప్పడానికి రాదు. అనుభవం ఉంటే గనక ఆ సంగతులు అర్థమైతే గనక చెప్పడానికి బాగుంటుంది. ఆ దావీదు గారు అలాగే అనుభవంలోనికి తీసుకున్నాడు కనుక అని చెప్పడానికి ఆయనకి ఏమొచ్చింది? ఎన్ని ఉన్నా కానీ అన్నిటికంటే దేవుడే గొప్పవాడు, ఆయనే నాకుండగా లోకములో ఇంకెందుకు నాకు, ఇంకా ఎందుకు? దేవుని రాజ్యాన్ని నీతిని గనక కోరుకుంటే మిగతావన్నీ కూడా దేవుడు ఇచ్చేస్తాడు అని. గనక రాజ్యాన్ని వెదకట్లేదు, నీతిని వెదకట్లేదు. ఇంకా ఆయన దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఏమున్నాయి చెప్పండి? ఉన్నాయని చెప్పుకుంటున్నాం కానీ ఏమీ లేవు, అంతా కూడా సున్నాయే. ఉన్నాయని చెప్పుకోవటం వరకే. మరి అలా కాదు, పరిపూర్ణముగా చెప్పుకునేటువంటి విషయాలు కావాలి. గనక నీవు నాకుండగా లోకంలో దేవుడే మన పక్షంగా ఉండగా మరి భూమి అంతా మన పక్షంగా ఉన్నట్టే, అంతా మన పక్షంగా ఉన్నట్టే. గనక మనకేది తక్కువ ఉండదు. ఇంకా తక్కువ ఉండటాన్ని బట్టి, లోపాన్ని బట్టి ఇంకా దేవుడి దగ్గర ఎలాగ ఉంటున్నామంటే ఇంకా ఏమీ లేని వారుగానే ఉంటున్నామని మనం గ్రహించుకోవాలి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనములో నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. కాబట్టి నీవే ప్రభుడవు, నీవే రాజువు, నీవే దేవుడవు. గనక నీకంటే నాకు క్షేమాధారమైనటువంటి క్షేమాధారం ఏది లేదు. గనక లేదని గ్రహించాడంట ఆయన. క్షేమ ఆధారములు దేవుడు తప్ప మరి ఆయన దగ్గరే ఉన్నటువంటివి. గనక ఆయన క్షేమాధారం ఏది ఆయన కాకుండా, ఆయన దేవుడి చిత్తం కాకుండా ఏది లేదని మరి గ్రహించాడు. గ్రహించడంతో పాటు యెహోవాతో నేను మనవి చేయుదును. కాబట్టి ఇలాగ నేను ప్రార్థన చేస్తాను, లేక నేను ఇలా అడుగుతాను. గనక ప్రార్థన చేయమంటే, ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన అంశానికి తగ్గట్లుగా ప్రార్థన చేయాలి. మరి అలా మనకిష్టం వచ్చిందల్లా మనం ఏది తలంచుకుంటున్నాం, మన ముందు ఏది ఉందో దాన్ని తలంచుకోవటం వలన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరదు, దేవుడు వినడు. వాగ్దానములను బట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కాబట్టి దేవుని కృప జీవము కంటే బాగా ఉన్నతమైంది. దేవుని కృప చాలా ఉత్తమమైనది. గనక నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, గనక చాలా గొప్పది. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు చాలా గొప్పవి. నా పెదవులు నిన్ను స్తుతించును. గనక ఎలా స్తుతించాలంటండి? దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి జీవమును బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ ఉత్తమమైనటువంటి స్థితిని బట్టి. గనక నా పెదవులు నిన్ను ఏం చేస్తున్నాయంట? నా పెదవులు నిన్ను స్తుతించుచో, నా పెదవులతో నిన్ను స్తుతిస్తాను, గనక నా పెదవులతో నిన్ను గనపరుస్తాను అని మరి దావీదు గారు స్పష్టంగా దేవుని స్తుతించుట గనక మరి తెలియచేసింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును
నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు కూడా మరి ఎన్నో భూలోకములో ఎంతో గొప్ప మరి భాగ్యములు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా దేవుని బట్టి, దేవుని యొక్క రక్షణను బట్టి, దేవుడిచ్చిన వాగ్దానములను బట్టి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే ఎన్ని మంచి ఉన్నను, ఎంత మంచి ఉన్నను అవన్నీ కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధత ఎదుట శ్రేష్టమైనటువంటి వాగ్దానమును బట్టి, శ్రేష్టమైనటువంటి అనుభవాలను బట్టి గనక మరి పౌలు గారు నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఈ భూ సంబంధమైనవి నష్టమైనవే, నష్టము కలుగజేసేవే గనక అవన్నీ నష్టపోయేవే. నష్టము కానిది ఏది అంటే దేవుని చిత్తము, దేవుని వాక్యము, దేవుని శ్రేష్టమైన జ్ఞానము సమస్తమును గనక మరి అన్నిటి మీద కూడా నష్టపోయే అన్నిటి మీద కూడా మరి నష్టము కాకుండా ఉండేది శ్రేష్టమైన జ్ఞానము గనక నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుని ఇదే బాగుంది, దేవుని జ్ఞానమే బాగుంది అని పరిపూర్ణముగా మరి నష్టముగా ఎంచుకుని దేవుని స్తుతించినటువంటి వాడు ఆయన గనక కీర్తనల గ్రంథము మరి 16వ అధ్యాయము 5వ వచనం, 16వ అధ్యాయము 5వ వచనం. యెహోవా యెహోవా ఎవరంటండి? యెహోవా నా స్వాస్థ్య భాగం గనక నా ఆస్తి. ఎవరంటండి? దేవుడు ఎవరు మట్టికి వారే వినేవారమైతిమా గనక ఈ వచనములు యెహోవా నా స్వాస్థ్య భాగము గనక నా భాగము నీవే, నా ధనము నీవే, నా బలము నీవే, నాకున్న జ్ఞానాతిశయము నీవే గనక దేవుడు కాక ఇంకేమీ లేదు గనక యెహోవా నా స్వాస్థ్య భాగము నీవే గనక దేవునిని మాత్రమే ఒక ధనముగా మరి ఎంచుకుని గనక దేవునిని మాత్రమే మరి ఘనముగా ఎంచుకున్నప్పుడు అది దేవుని యొక్క కృప భాగ్యములన్నీ కూడా మనకేమవుతాయంటే ఆశీర్వాదములు, స్వాస్థ్యముగా. మరి అలాగే గనక నా పానీయ భాగము ఎవరు? నీవే నా భాగమును కాపాడుచున్నావు గనక మనకున్నటువంటి ఈ గొప్ప భాగములన్నీ కూడా దేవుడిచ్చినవి గనక ఇవన్నీ దేవునిలో ఉన్నటువంటి భాగములే గనక స్వాస్థ్య భాగము. గనక భూమి ఆకాశము కంటే, ఈ వెండి బంగారముల కంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము, దేవుడే మనకు స్వాస్యము, దేవుడే మనకు ఒక ధన ఆగారములాగా భాగ్యముగా దేవుడు మనకి ఇవన్నీ కూడా ఇచ్చివేశాడు గనక యెహోవా నా స్వాస్థ్య భాగం. దైవజనులు రాశారు కీర్తన ఏమని? నాకేమి కొదువా. అందరూ కలిసి పాడదాం. నాకేమి కొదువా నా గోడుండా కరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా రక్షకుడు, నా రక్షకుడు కనుక కేమి కొదువా. గనక మరి భూమి మీద జీవించినన్ని రోజులు కూడా ధనాన్ని చేత్తో ముట్టుకొనలేదు. అలాగున మరి గొప్ప జీవితము జీవించినటువంటి ఆయన గనక దేవుడే నా భాగ్యము, దేవుడే నా ధనము, దేవుడే నాకు మరి సమస్తమునని గనక నాకేమి కొదువ నాథుడు ఉన్నాడు గనక ఏది నాకు అక్కర్లేదు, ఏ పదవి నాకు అక్కర్లేదు గనక పదవులన్నీ పక్కవారికే ఇచ్చివేసి గనక మరి చాలా మరి ఆ సింగిల్గా చాలా ఒక్కడిగానే ఉండిపోయి ఏ పదాన్ని ఆశించకుండా అందరి కొరకు ప్రార్థన చేసినటువంటి వ్యక్తి దేవదాసయ్య గారు గనక ఆయనకి అన్ని వరములు కలవు. అన్నీ ప్రపంచ దేశములో ఏవి ఎక్కడున్నాయో కూడా చూడగలిగినటువంటి దైవాత్మ నడిపింపు కలిగినటువంటి వాడు గనక ఎక్కడ ఏం జరుగుతుందో పాతాళ లోకములో, భూమి మీద, పరలోకములో, అన్ని లోకములో ఉన్నవన్నీ కూడా ప్రార్థన ద్వారా మరి
గ్రహించినటువంటి వారయ్యారు. గనుకనే ఆయన మరి ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి స్థితిని బట్టి దావీదు గారు నా స్వాస్థ్య భాగం ఆయనే, నా పానీయ భాగం ఆయనే, కాబట్టి నా భాగాన్ని కాపాడేవాడు, గనక నా భాగమును ఆశీర్వదించేవాడు ఆయనేనని వాక్యములో చదువుకుంటున్నాం. అలాగనే కీర్తనల గ్రంథం 37 అధ్యాయము 4వ వచనం, 37 అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చువాడు. మన హృదయంలో చాలా రకాలైనటువంటి వాంఛలు ఉంటాయి, తలంపులు ఉంటాయి, ప్రార్థన అంశాలు ఉంటాయి. గనక మనం కొన్నే చెబుతాం, గనక మనం కొంతసేపు ప్రార్థన చేస్తే కొన్నే మరి దేవుడికి చెప్తాం. కనుక మిగతా సందర్భంలో మరి ఆ చెప్పడానికి అంశములు ఉన్నా కానీ మరి సమయము దొరకదు. అయినా కానీ దేవుడు మన హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అసలు నీకేం కావాలో, నీ హృదయ వాంఛ ఏంటి, నీ కోరిక ఏంటి, నీ తలంపులేంటి, నీకేం కావాలి, నీకేం అవసరమో గనుక నీవు ప్రార్థన చేయక మునిపే దేవునికి తెలుసు. మరి ప్రార్థన చేస్తే దేవుడు నెరవేర్చడా? నెరవేర్పిస్తాడు. గనక మరి నెరవేర్పిస్తాడు. గనక మనం ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తాం చెప్పండి? ప్రార్థనక, శరీర బలహీనతలక? శరీర బలహీనతలకే. గనక అప్పటికప్పుడే మరి అలాగ మారిపోతాం, మళ్ళీ ఇలాగ వచ్చేస్తాం, అలాగ వెళ్ళిపోతాం, ఇలాగ వచ్చేస్తాం. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి హృదయ వాంఛ అంటే కోరిక. గనక నీలో ఉన్న కోరికలు ఏమున్నాయో గనక అవి తీర్చగలిగినటువంటి దేవుడు ఒకడే. కాబట్టి ఆ దేవుడు ఆయన నీ హృదయ వాంఛలన్నిటిని కూడా తీర్చగలడు, తీరుస్తాడు. గనక తీర్చగలిగిన దేవుడికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆ యొక్క కోరికలు నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. గనక 16వ అధ్యాయం 11వ వచనము, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఈ మొదటి మాటలో చూస్తే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గం అంటే ఏంటి? ఈ భూమి మీద తన జీవితాన్ని ముగించుకున్న తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి గనక మంచి ఏర్పాటుకు మార్గము ఇక్కడే. గనక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అన్న నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం. కాబట్టి మరి జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఎప్పుడైతే దేవునినే గనక మరి మనకు అంతటికీ కూడా దేవుడే గొప్పవాడని ఆయనను మాత్రమే మరి స్తుతించి కొనియాడి ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు ఆయనలో ఉన్నటువంటి జీవ మార్గమును గనక కనుగొనగలం. గనక జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గమును మనిషి తన బ్రతుకు మార్గాలే తెలుసుకోవాలంటే ప్రార్థన అవసరం. గనక ఈ ఇహ సంబంధమైన జీవితము జీవించడానికే కొన్ని మార్గాలు, కొన్ని దారులు గనక మరి మనకు తెలియవు. ఆ దారులు మరి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దారులు దేవుడు తెరుస్తాడు, దీపిస్తాడు. గనక మరి జీవ మార్గములోనికి వెళ్ళాలంటే ఇంకా మరి ఎంత భయంకరమైనటువంటి దుస్థితిలో మనం ఉంటున్నాము. ఆ యొక్క దుస్థితిలో నుండి ఈ జీవ మార్గములోనికి మనం వెళ్ళాలి అంటే జీవ మార్గము మనం వెళ్ళినప్పుడు జీవ మార్గం ఏం చేస్తాడు దేవుడు మనకి? ఏం చేస్తాడు దేవుడు మనకి? తెలియచేస్తాడు. గనక జీవ మార్గాన్ని తెలుసుకోవాలని ఆశ ఉన్న వాళ్ళైతే, గనక తెలుసుకోవాలని తాపత్రయం పడేవారైతే, జీవ మార్గమును గూర్చినటువంటి తలంపులు వారు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు వారికి ఏం చేస్తాడు? ఆ మార్గమును వారికి తెలియచేస్తాడు. గనక మరి రెండవదిగా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అంటే ఈ జీవ మార్గములో నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ దేవునితో సహవాసము చేసినప్పుడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. గనక దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. వాక్యం చదివితే సంతోషం వస్తుంది, గనక ప్రార్థన చేస్తే సంతోషం వస్తుంది. కనుక దేవునితో సహవాసము చేసినప్పుడు, దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు గనక ఎంత సంతోషం అంటండి. ఒక 4-5 రోజులు రోజు చేసే ప్రార్థన చేయటం మానేయండి, సంతోషం వస్తుందా పోతుందా? వస్తుందా పోతుందా? మాట్లాడరేమ్మా? ఒక 4 రోజులు ప్రార్థన చేసి మానేసిన సంతోషం వస్తుందా పోతుందా?
గీతమ్మ గారు ఏమంటలేదు, వినపడతలేదు నాకు. బాగా అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మనం ఎలా ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మనం రోజు చేసే ప్రార్థనే చేయకపోతే మనకు కొన్ని బలహీనతలు ఆటోమేటిక్గా దాపరించేస్తాయి. ఆ దాపరించక ముందు ఏం జరుగుతుందంటే ఆ లోపం, ఆ ప్రార్థన చేసే లోపము మనం చేయలేకపోవటం వలన ఆ పరిస్థితులు, ఆ సందర్భం, ఆ లోపంలాగే ఉంటుంది. రోజు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఎంతో కొంత శక్తి వచ్చినట్లుగా ఉంటుంది. ఆ పక్కన ఏం జరిగినా పర్లేదు, నా మట్టుకైతే నేను ధైర్యంగా ఉన్నాను అన్న. కోయిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాంబులు వేస్తూ ఉంటే లోపల ఉన్న వాళ్ళంట మా మట్టికి మేము బాగానే ఉన్నామండి అయ్యగారు అని చెప్తారన్నమాట. రాత్రి 2 గంటలకు వస్తారు లైవ్లోకి ప్రార్థన అన్నమాట. ప్రార్థన చేసేటప్పుడు కనుక వారి మట్టికి వారు ఎలాగుంటారంటే మరి బాగా సేఫ్గానే ఉంటారు. కాబట్టి మరి సన్నిధిని సంపూర్ణ సంతోషం, ఎంత సంతోషం అంటే పరిశుద్ధులను చూస్తాం, దేవుని చూస్తాం, గనుక గొప్పవారిని చూస్తాం, చాలా సంతోషము మనకి దొరుకును. మూడవది, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. గనక ఎవరైతే ఈ యొక్క మరి సుఖము అనుభవించడానికి అర్హత కలిగిన వారు ఆయన చేతిలో ఉన్న మరి సుఖాన్ని ఎవరికి ఇస్తాడంటండి? ఎవరికి ఇస్తాడు? ఆయన సన్నిధిలో ఆయన పని నిమిత్తమై ప్రయాసపడు వారికి, కన్నీరు కార్చు వారికి, శ్రమపడు వారికి, గనక ఆయన దగ్గరికి వచ్చిన వారికి, ఆయన నామ ఘనత నిమిత్తం ప్రయాసపడే వారి కొరకు ఏం చేస్తాడంట? ఆయన సన్నిధిలో ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములు ఎవరికి ఇస్తాడంట? వచ్చిన వారికి ఇస్తాడు, సన్నిధిలో ఉన్న వారికి ఇస్తాడు. గనక సన్నిధిలో ఏకీభించిన వారికి ఇస్తాడు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. గనక మనం కొంచెం వెనకెళ్తే మరి రూతు మరి బోయాజు యొక్క పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, లేక బోయాజు పొలంలోనికి వచ్చినప్పుడు గనక మరి ఆమె ఆ చేళ్ళ పంటలో ఎన్నులు మరి ఏరుకుంటున్నప్పుడు గనక ఆమె ఎన్ననక మరి ఆకలి దప్పులనక సమయం అనక ఏరుకుంటూ ఉన్నప్పుడు ఆ బోయాజు వచ్చి ఆమె ఎవరు అని అడిగినప్పుడు పనివారు, ఆమె నయేమి మరి కోడలు, మోయాబు దేశాన్ని నుంచి వచ్చింది గనక అని చెప్పినప్పుడు ఆ యొక్క బోయాజు ఏం చేస్తాడంటే తను ఆహారము కొరకు మరి కాల్చుకున్నటువంటి కొన్ని మరి పేలాలు అనగా ఏంటయ్యి మనము వాడతాం చూడండి, ఏంటయ్యి ఆ యొక్క పేలాలు కొన్ని కాల్చినవి చేతిలో పట్టుకున్నప్పుడు ఆమెను పిలిచి ఆమెకి ఆహార పదార్థం ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె తిని త్రాగి ఎంత సంతోషించరు, గనక ఎంత సంతోషించరు. ఇప్పుడు నీ కుడి చేతిలో, దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ సంతోషము, సమాధానము అందుకునే స్థితికి మనిషి దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడంటే చేతులు చాపే ఉంచాడు. దేవుడు చేతులు చాపే ఉంచాడు. గనక దేవుడు చేతులు చాపిన మరి ఆ చాపినటువంటి చేతులు చాపాడన్న సంగతి మనిషికి అర్థం కావడం లేదు. యెషయా గ్రంథములో 57 అధ్యాయములో చదువుతాం. గనక ఏముంటుందంటే దీవించుకున్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, ప్రార్థన చేస్తే గనక వినుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అని గనక మరి మనం చదువుతాం. కాబట్టి ఆయన నీతిమంతులు నశించుటూ ఎవరునూ దానిని మనసున పెట్టరు. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా కాపాడే దేవుడు, మరి వారిని రక్షించు దేవుడు అయి ఉంటాడు. గనక వారికి గొప్ప ఏర్పాటు కలిగి చేసే దేవుడు అయి ఉంటాడు. గనక మనం ఏం చేయాలంటే మన ప్రార్థనలు దేవునికి, మనకి, మన అపరాధములు మరి అడ్డుగా వచ్చి వేసినవి, గనక అడ్డుగా వచ్చి వేసినవి 59వ అధ్యాయం 1వ వచనం, రక్షింపనేరకై ఉన్నట్లు వాస్తవం కొరచ కాలేదు. చేతులు చాపే ఉంచాడు ఆయన, గనక చేతులు చాపే ఉంచాడు. విననేరకై ఉన్నట్టు అట్లా చెవులు మందము కాలేదు, గనక చేతులు చాపాడు ఆయన. మరి చెవులు నువ్వేం ప్రార్థన చేస్తావు వినటానికి, ఆయన చెవు కూడా నీ వైపుకే తిరుపుకొని ఉన్నారు. గనక ఇప్పుడు మరి మనము దేవుని వైపుకి తిరిగిన మనకి దేవునికి మధ్య
ఏమొచ్చింది? మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశారు గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఛాతిలాండి. ఇక ముందరికెళ్తే చేతులు గనుక రక్తాలతో అపరాధాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. దేవుడు ఎంతటి పాపి అయినా ఎంతటి చెడ్డవారి కొరకైనా చేతులు చాపే ఉంచాడు. దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తున్నాను అంటే గనక ఎలా పిలుస్తున్నాడు ఆయన? చేతులు చాపి ప్రయాసపడుతున్న వారులారా, వ్యాధులతో ఉన్న వారులారా, బాధలతో ఉన్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. గనక ఇలా దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన దీవించడానికి చేతులు చాపే ఉంచాడు. నువ్వు చేసే ప్రార్థన వినడానికి ఆయన మరి చెవి ఎగుతూనే ఉన్నాడు. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా మన పాపములు ఏమొచ్చినాయి అంటే అడ్డుగా వచ్చి వేసినాయి, అడ్డుగా వచ్చి వేసినాయి, ఆటంకాలుగా వచ్చి వేసినాయి. గనక మన ప్రార్థనకి నెరవేరు రాకపోవడానికి కారణం ఏంటంటే మన పాపమే అని మనం గుర్తు చేసుకోవాలి. గనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు గనక ఖచ్చితంగా మరి నెరవేర్పిస్తాడు. గనక దేవుని వాగ్దానములు అంత గొప్పవి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 8, 9 వచనాలు. యెషయా గ్రంథము మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. 26 అధ్యాయము 8వ వచనములు బాగా చూస్తే, యెహోవా నీ తీర్పుల మార్గమున నీ వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం. మా ప్రాణం నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. ఈ 2 వచనాల్లో మనం బాగా గ్రహించినప్పుడు యెహోవా తీర్పులు గనక ఎలాగుంటాయి, మరి యెహోవా యొక్క పనులు ఎలాగుంటాయి, దేవుని యొక్క తీర్పులు ఎలాగుంటాయి, దేవుని యొక్క మాటలు ఎలాగుంటాయి, దేవుని చిత్తం ఎలాగుంటుంది. కాబట్టి ఎవరికైనా ఏదైనా రక్షణ కావలిస్తే దేవుని చిత్తం వారి దగ్గరికి మరి నడిపిస్తాడు. ఎవరికైనా అనారోగ్యం ఉంది, ఆరోగ్యం కావలిస్తే గనక దేవుడు చిత్తాన్ని బట్టి వారు మరి నమ్మి విశ్వాస ప్రకారముగా బాగుపడవచ్చు. గనక మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం. గనక ఏదైనా మనము నష్టం జరిగితే లేక ఏదైనా ఆశపడితేనే తప్ప దేవుని అసలే కోరుకోం, దేవుడి సన్నిధి అసలే కోరుకోం, దేవుని సన్నిధికి అసలే రాలేం. గనక దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో వాళ్ళు ఏదో వెళ్ళమన్నారు కదా వెళ్ళాం, వాళ్ళు ఏదో మరి వినమన్నారు కదా విన్నాం, అదేదో వినమన్నారు కదా ఉన్నాం. ఇలాగన మరి అవకతవకలతో గనక మరి దేవుడి దగ్గరికి వచ్చే వారికి కాదు, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం. దేవుని కొరకు ప్రార్థన చేసి ఎవరు కనిపెడతారో గనక ఎవరు ఎదురు చూస్తారో గనక మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచూ ఉన్నది. గనక చూడండి, దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఆయన నామాన్ని స్మరించినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క మరి ఆ బలము శక్తి గనక మరి నరులైన వారికి అంతరంగములోనికి వచ్చినప్పుడు వారి స్మరణ చేసినప్పుడు ఎంత బాగుంటుందో గనక ఎంత ఆనందముగా ఉంటుందో. 9వ వచనం, నా రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఎందుకు ఆశించాలి? గనక ఎందుకు ఆశించాలి? రాత్రి వేళ నా ప్రాణము గనక దేవుని కొరకు ప్రాణం ఎందుకు ఆశించవలసి ఉన్నది? గనక మరి ఈ మనిషికి కావలసినటువంటి పని బాధ్యతలన్నిటినీ మరి పరిశీలన చేసేది ఆత్మ. గనక ఆత్మకు నెమ్మది లేదు. గనక ఆత్మకు నెమ్మది లేని పరిస్థితిలో ఆత్మ ఘోషిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాణానికి తొందర అయిపోతూ ఉంది. గనక తొందర అయిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. అంటే దేవుడా, నీవు నా దగ్గరికి వస్తే నీలో నేను కొంత సమయం ఒదిగిపోతాను, లేక నీలో నేను కొంత సమయం ఉండిపోతాను. గనక మరి నీ సన్నిధిలో నేను కొంత సమయం దాగి ఉంటాను.
గనక దేవునిలో గనక పరిశుద్ధాత్మ మరి దేవునిలో కూడా మరి మనలోనికి వచ్చినప్పుడు ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుట, అలాగ ఆశ్రయించినప్పుడు చాలా గొప్ప సంతోషకరమైనటువంటి సంగతులు మన జీవితాల్లో జరుగుతాయి. గనక మనం ఆత్మతో పాడతాం, ఆత్మతో స్తుతిస్తాం, ఆత్మతో మరి ప్రార్థన చేస్తాం. గనక ఇవన్నీ ఆత్మకు సంబంధించినటువంటి విషయాలే. మన మట్టికి మనం చేసుకుంటే మన ఆత్మ దేవునితో కలిసి మరి చేరుకొని ఆ యొక్క మరి ఆశ్రయించినప్పుడు అంటండి మంచి గొప్ప కార్యాలు జరుగుతాయి, మంచి దర్శనాలు వస్తాయి, మంచి ప్రార్థనా జీవితం కూడా బాగా జరుగుద్ది. గనక కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 104వ అధ్యాయము 34వ వచనం. ఆయనను కూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండునుగాక, నేను యెహోవా యందు సంతోషించదను. గనక ఈ 34వ వచనములో ఎంత మంచి మాట చూడండి. ఆయనను గూర్చిన నా ధ్యానము. ఎవరి ధ్యానము? ఎవరి ధ్యానము? గనక దావీదు గారు ధ్యానము మరి ఆయనను గూర్చినటువంటి ధ్యానము, దేవుని గూర్చినటువంటి ఆ దివ్య లక్షణములు గూర్చినటువంటి ధ్యానం చాలా గొప్పది. గనక నా ధ్యానము ఆయననికి ఇంపుగా నుండును గాక. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తే దేవుడు చెవి ఆలకిస్తాడు, కొంతమంది ప్రార్థన చేస్తే ఎప్పుడు ముగించుకు వెళ్ళిపోతావురా బాబా అన్నట్లుగా ప్రార్థన బాగా చేయరు, ప్రార్థన బాగా చేయడానికి రాదు, ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతారు. గనక ప్రార్థన చాలా నిదానంగా చాలా స్పష్టంగా దేవుడు చెప్పిన మాటలే, పరిశుద్ధమైన మాటలే పలకాలి. అలా పలికినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఆ దైవ ధ్యానములోనికి గనక నువ్వు నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండును. ఎప్పుడు ఈ ప్రార్థనలోనికి వెళ్ళిపోతావో ధ్యానము బాగా మరి కుదురుద్ది. ధ్యానం కుదిరినప్పుడు ఎంతసేపు అయినా ప్రార్థన చేయగలరు. గనక మీరు బాగా ప్రార్థన చేసేవారని మరి నాకు అంతగా తెలియదులేండి, తెలిసిన అనకూడదు కాబట్టి. మీరు బాగా ప్రార్థన చేసేవారని మీరు ఎంత ప్రార్థన చేసుకుంటారో చెప్పండి. ఒక గంట ప్రార్థన చేసుకుంటారా అమ్మ? ఒక గంట ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటారా? మన జీవితానికి అదే ఎక్కువ. అరగంట అంటే అబ్బా 6 సంవత్సరాలు దాటినట్టు అయిపోతుంది. అరగంట అంటే మామూలు ఉంటుందా? నిమిషానికి ఒక గంట. ఈ నరముకు లాగుద్ది, ఈ కాలుకు నరం లాగుద్ది, మధ్యలో ఉన్న నడుము లాగుద్ది. ఎందుకో కూర్చోవచ్చు సరిపోతుంది. ఇక కూర్చోవటం చతికిలు పడి అబ్బా ఫ్యాన్ కాదు నాయన 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 అబ్బా. ఇక వణుకుడు చెప్పొద్దు ఇక. ఎలాగంటే ప్రార్థనకి అలాగ ఎవరో చూస్తున్నారని, అలాగే ఎవరో వింటున్నారని అలాంటి ప్రార్థనలు కాదు. ఎలాగ ఉండాలంటే ప్రార్థన ఇంకా కొంచెం చేస్తే బాగుండు కదా ప్రార్థన అని ఉండాలి. గనక ధ్యానం కుదరాలంటే ఆయనను గూర్చినటువంటి తలంపులు మనకు అర్థమైతే ధ్యానం కుదురుతుంది. ఆయనను గూర్చినటువంటి తలంపులు మనకు అర్థం కానప్పుడు ధ్యానం ఎందుకు కుదురుద్ది? ధ్యానం కుదరదు. గనక మరల ఒకవేళ ధ్యానం కుదిరినా కుదరకపోయినా చూడండి, నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండునుగాక. లోపాలు లేకుండా సరిగా మార్గంలో ఆ యొక్క ధ్యానం ఉంటే ఖచ్చితంగా మరి దేవుడు ఆ యొక్క అంశాలన్నిటిని అంగీకరిస్తాడు. కింద వచ్చిన నేను యెహోవా యందు. కాబట్టి ఈ ధ్యానం ఎప్పుడైతే కుదిరిందో, ఆ ప్రార్థన ఎప్పుడైతే కుదిరిందో, ఆ ప్రార్థన అంశాన్ని బట్టి మరి ఆ ప్రార్థన దీవెన దేవుడు గ్రహించి ఆ యొక్క గ్రహించినటువంటి సందర్భము దావీదు గారు మనసునికి తెచ్చుకొని నేను యెహోవా యందు సంతోషిస్తున్నాను. నా దేవుడు గనక నన్ను ఇలాగ సంతోషించడానికి నాకు ఒక మరి సమయాన్ని ఇచ్చి దేవుడు తన కృప చూపించను అని భావము కలిగి ఎక్కువగా సంతోషముతో కృతజ్ఞతతో మరి సాగి వెళ్ళటానికి చాలా అవకాశం ఉంది. గనక మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనంలో ఏమంటుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ఎంత జరగటానికి మనం హృదయం శుద్ధి అవటానికే, ఎంత జరగటానికి మనం హృదయాలు శుద్ధి చేసుకోవడానికే. గనకనే మరి కొండ మీద కూర్చొని కొండ ప్రసంగములో యేసు ప్రభు వారు
మరి ఈ యొక్క అధ్యాయములో చాలా ధన్యతలు ఉన్నాయి. మరి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. గనక మరి దేవుని యొక్క లక్షణములు మనకు బాగా అర్థమైతే ధ్యానం కుదురుద్ది. ధ్యానము కుదిరితే మన ధ్యానం ఆయనకి బాగా ఇంపుగా ఉంటే గనక ఆయన మనల్ని దీవిస్తాడు. ఆ ధ్యానము దీవించిన తర్వాత మనం హృదయ శుద్ధి గలవారు అయినప్పుడు మనం ఏం చూస్తామంటే దేవుని చూస్తాం. గనక దేవుని చూస్తాం, అది కావాలి దేవుడికి. గనక హృదయ శుద్ధి గలవారు దేవుని చూతురు, దేవుని చూసే అనుభవం కావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. రాత్రి యందు వచ్చి బోధకుడా ఏం గ్రహించాడంటే ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడవని గ్రహించాడు. ఆయన ఎవరిని గ్రహించాడు? దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడవని గ్రహించాడు. ఈ మాటలు గ్రహించాలంటే మామూలుగా గ్రహింపులోనికి రావు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనములో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదము అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. యోహాను గారు మరి అంతరంగ విషయాలు మరి తీసుకొచ్చారు గనక ఎంత గొప్ప, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనలో ఉన్న ఈ కొద్దిగా ఈ యొక్క అహిష్టమైన లక్షణాలు గనక ఇవి ఆటంకంగా ఉన్నంత వరకు మనకు ప్రత్యక్షం కాలేదు. అవి పూర్తిగా మరి నిర్వీర్యం అయిపోయి మనం ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన ప్రత్యక్షమగును. గనక ఆయన మరి ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదు. ఆయన ఉన్నట్లుగా చూస్తాము, ఆయనను పోలి మనము నడుచుకుందాము. ఇది చాలా గొప్ప ధన్యత. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. మనుషులతో దేవుడు సహవాసము చేయననటానికి అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. గనక 3వ వచనములో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. గనక దేవుడు అంటండి మనుషులతో నివాసం చేయడానికి, మనుషులు దేవుని సన్నిధిలో మరి దేవునితో సహవాసము చేయడానికి ఈ యొక్క కార్యములన్నీ కూడా దేవుడు జరిగించేవాడు. గనక మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటండి? దేవుని యొద్ద నుండే వస్తుంది. ఆరోగ్యం కావాలా? సహాయం దేవుని యొద్ద నుండే వస్తుంది. గనక మరి రుణాలు తీరాలా? దేవుని దగ్గర నుండే సహాయం వస్తుంది. గనక మరి శత్రువు సైతాను తొలగించాలా, తొలగిపోవాలా? దేవుని దగ్గర నుండే సహాయం వస్తుంది. గనక దేవుని దగ్గర నుండి సహాయం వచ్చే వరకు కూడా ఏం చెయ్యాలి? కనిపెట్టుకొని ఉండాలి, ప్రార్థన చెయ్యాలి. గనక ఇలాగ కనిపెట్టుకొని ఉంటున్నామని చెప్పి ప్రార్థన చేస్తున్నామని చెప్పి ప్రార్థనకి జవాబు రావడం లేదని చెప్పి గనక మరి ప్రార్థన మానివేస్తే ప్రార్థన మరలా ముందరికి వెళ్ళకుండా అక్కడే ఆగుతుంది. గనక మరి దేవుని చిత్తం కూడా అక్కడే ఆగుద్ది, దేవుని చిత్తం కూడా అక్కడే ఆగుద్ది. ఎప్పుడు ప్రార్థన మానేసామా అక్కడే ఆగుద్ది, ఎప్పుడు ప్రార్థన ఆపు చేసామా అక్కడే ఆగుద్ది. గనక ఎప్పుడు మనం ప్రార్థన విడవకుండా సాగిస్తే గనక మనతో దేవుడు ఆశీర్వాదం వచ్చును. జ్ఞానులైన వారు ఉన్నారు చూసారా? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశము నుండి. గనక ఆయా దిక్కుల నుంచి మరి కలుసుకొని ఒక ప్రాంతంలో కలుసుకొని తూర్పు దిక్కు నుంచి బయలుదేరి ఒక మహా గొప్ప వ్యక్తి పుడతాడని తెలుసుకొని ఆధారాలతో సహా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యూదా బెత్లెహేము దగ్గరికి వచ్చారు. యూదా బెత్లెహేము దగ్గరికి వచ్చేసరికి అప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ పుడతాడో
ఆయన ఎక్కడ ఉంటాడో ఈ నక్షత్రం వెలుగులో చక్కగా నడిచి వెళ్తున్నారు. ఆ వెలుగులో నుండే ఉన్నంతసేపు కూడా చక్కని మార్గంలో నడిచారు. గనక దగ్గరికి రాగానే ఇక్కడ మరలా హేరోదు రాజు ఉన్నాడు, ఈ రాజుకేమైనా తెలిసేమనని గనక వారు ఈ వెలుగులో నుంచి తప్పుకొని వెళ్ళి హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. గనక యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అసలు తెలియదు. గనక తెలిసిందల్లా వీళ్ళకి. మరి బాగా ఈ మాట అన్నప్పుడు అతనికి తెలియదు, ఎక్కడ పుడతారు మీరు కూడా తెలుసుకోండి అని చెప్పి మరి సమాచారం తెలుసుకుని వీళ్ళని పంపేశారు. వారు ఎక్కడి నుంచి అయితే మార్గము తప్పి మరి హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు, తిరిగి వచ్చే వరకు దేవుని నిర్ణయము ఆ నక్షత్రం వారి కోసము ఎదురు చూస్తూనే ఉంది. మరలా వారు ఆ నక్షత్రము ఆ వెలుగును బట్టి వెళ్ళినప్పుడు వారు ఎక్కడున్నారు? అత్యానందభరితులైన వారి ఇంటిలో, ఒకరి గృహములో మరి బాలుడైన యేసు ప్రభు వారిని గనక మరి ఆ పశుల పాకలో నుండి ఇంటిలోనికి వచ్చారు. గనక ఇంటిలోనికి వచ్చినటువంటి ఆ రక్షకుడైన శిశువుని చూశారు. మనం కూడా చూడండి, ప్రార్థన ఆరంభము నుండి ప్రార్థన ముగింపు వరకు కూడా మధ్యలో మార్గం తప్పిపోతే ప్రార్థన అక్కడే ఉంటుంది, నీకు రావాల్సిన దీవెన కూడా అక్కడే ఉంటుంది. మరలా తిరిగి అక్కడికి వస్తే ఆ దీవెన అర్థమవుతుంది. గనక మరలా తిరిగి అక్కడికి వస్తే ఆ దీవెన నీ దగ్గరికి వచ్చిందని గనక అర్థమవుతుంది. ఇలాగ ఇదంతా తెలిసిన తర్వాత జ్ఞానులు మరి సంతోషించారు. కాబట్టి మన ప్రార్థన అంశము దేవుడు నెరవేర్చాలి అంటే ప్రార్థన అంశము గనక అది నెరవేరే వారికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా ప్రార్థనకి ఇంకా నెరవేర్పులోనికి రావట్లేదు అంటే ఏ లోపం ఉందో కనుక్కున్నామా? ఏం ఆటంకాలు ఉన్నాయో కనుక్కోవాలి కదా, ఏం అడ్డులు ఉన్నాయో కనుక్కోవాలి కదా. నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నా ప్రార్థనకి నెరవేర్పు రావట్లేదు, దానికి కారణాలు ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో వాటిని ఏం చేయాలి? కనుక్కోవాలి. గనక కనుక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి దేవుడు వాటిని బయలుపరుస్తాడు. దిద్దుకోవాలి, విడిచిపెట్టాలి, అనుసరించవలసిన వాటిని అనుసరించాలి. గనక ఇటు దిద్దుకోక ఇటు అనుసరించక మధ్యలో ఉండి మీరే ప్రార్థన చేయండి, గనక మీరు ప్రార్థన చేయండి, ఇలాగన మరి ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? రాదు. అందుకే యూదులైన వారు గనక ఎప్పుడు శ్రమ వస్తే అప్పుడు మరి 3 రోజులు ప్రార్థన చేశారు. గనక కరువు వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. ఇలాగా ప్రార్థన చేసి దేవుని దగ్గర వారు సమాచారం అందుకొని పొందుకున్నారు. గనక వారు మరి బాగా దేవుని చేత ఆశీర్వాదింపబడిన వారు అయ్యారు. మరి మనం ప్రార్థన చేయటం మొదలుపెట్టి గనక ముగింపు అంటే జరగకూడదు. గనక ముగింపు ఎప్పుడు జరగాలి? లాస్ట్ ఇంక అదే ముగింపు. కాబట్టి ఇంక మధ్యలో ముగింపు, మరి ప్రార్థన ముగింపు అన్నది ఉండకూడదు. గనక ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన ఒక ఆయుపట్టు లాంటిది. గనక దేవుడు నీకు సహాయము దయచేయాలంటే ఆయన ఆకాశమందు నీకు ఒక దేవుడు ఉన్నాడు. గనక నీ కొరకు ప్రార్థన చేసే మరి ఆశీర్వాదించే దేవుడు ఉన్నాడు. ఆయనే నీకు దేవుడు, ఆయనే లోకములో ఏది నాకు అక్కర్లేదు. గనక యేసు ప్రభు వారు హృదయంలోనికి వస్తే, గనక యేసు ప్రభు వారు మన ఇంటిలోనికి వస్తే ఇంట్లో పెట్టుకుంటారా, బయటికి తోలేస్తారా? ఉన్నాడు ఇంట్లోను. ఎప్పుడైనా వచ్చాడా? కొన్ని రమ్మని పిలిచారా? ఆయన యేసయ్య మా ఇంటికి రమ్మని పిలిచారా? పిలిస్తే చాలా కథలు ఉంటాయి కాబట్టి ఎక్కడ కుదురుతాయి. సామాన్యంగా మీరు పిలిచేవారు కాదు. అనుకోవటం వరకే పిలుస్తున్నామని, అనుకోవటం వరకే పిలిచి ఉన్నామని. గనక దేవుడు వచ్చినటువంటి ఇండ్లు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు, మనుషులు హృదయాలు ఎలాగుంటాయి తెలుసండి? చాలా బాగుంటాయి, చాలా శ్రేష్టంగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. గనక అంత బాగా ఉంటాయి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. అలాగే వారు హృదయములు దేవుని చేత కృతజ్ఞత చేత నింపబడినటువంటి హృదయాలు అంత బాగుంటాయి. అందుకే మరి గంటల లెక్కన వారు ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసము చేసి గొప్ప మరి వర్తమానాలు అందుకొని మనలాంటి వారికి ఏం చేశారు? పొందుపరిచారు. గనక మనలాంటి వారికి దీవెనకరంగా ఇవన్నీ కూడా ఇచ్చివేశారు.
కనుక ప్రార్థన అంటే మామూలు నేనేదో రక్షణ పొందాను, నేనేదో బాప్తిజం పొందాను కనుక ఎలాగున్నా దేవుడి దగ్గరికి వెళ్తాను, ఇదంతా జరిగే కథ కాదు. ఏం కావాలి? బాప్తిజం రక్షణ కొరకు, గనక మనిషి శుద్ధి కరింపబడ్డ కొరకు, పాపం విడిచిపెట్టడం కొరకు, శుభ్రంగా ఉండటం కొరకు, గనక ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన బహుమానములే. ఆ ఒక్క బాప్తిజం ఒకటే పట్టుకొని ఏలాడబడి మిగతావన్నీ వదిలేస్తే జీవితం అంతా కష్టాల పాలైపోయి, ఇలా కష్టాల పాలైపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటివి జరగకూడదు అంటే ఏం చేయాలి? దేవునికి మనకి సంబంధము బాగుండాలి. బాగుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక అలా బాగుండే ధన్యత పరిశుద్ధ ఆత్మ తండ్రి మీ అందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనములు, స్తోత్రములు. దేవా, నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నాయన ప్రార్థన చేస్తున్నాం, తృప్తి లేదు. సన్నిధికి వస్తున్నాం, తృప్తి లేదు. దేవా, మరి అసంతృప్తికరమైన ప్రార్థనలు, అసంతృప్తికరమైన నైనా ధ్యానములు నైనా మరి మా ప్రభువా ఇవేవి సంపూర్ణముగా లేనందువలనే ఇంకా ప్రభువా నాయన పరిపూర్ణముగా నాయనా నీవు నాకున్నామనే తలంపు కలిగినప్పటికీ ధైర్యముగా చెప్పుకోలేకపోవడానికి నాయన ఇటువంటి కారణాలు ఉన్నాయి. దేవా, వీటన్నిటి నుండి తొలగించి దేవా రక్షించి కాపాడి దీవించి వర్ధల చేసి దేవా నేనేమై ఉన్నాను, నేను ఎలాగుంటున్నాను, నా ప్రార్థన ఏంటి, నాకు దేవా నీకున్నటువంటి బంధం ఏంటి, దేవా నేను గనక ప్రభా మరి ఎవరి మీద ఆధారపడి ఉన్నాను అని ప్రశ్న వేసుకొని నాయన మరి ప్రార్థన చేసుకొని దేవా జీవించవలసిన వారమై ఉన్నాం. గనక ప్రభా అతి ధన్యకరమైన జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.